సార్ వెంటిలేటర్ పేషెంట్కి యాంజియోగ్రామ్ స్టంట్ అయ్యచ్చా? ఎస్, మనం వెంటిలేటర్ పేషెంట్స్కి మనం యాంజియోగ్రామ్ చేయొచ్చు, స్టెంటింగ్ కూడా వేయొచ్చు. హాయ్, హలో, నా పేరు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట. సో బేసిక్గా మనకి హార్ట్ అటాక్ అనేది చాలా సివియరిటీగా రావచ్చు. సో లెవెల్ ఎట్లయినా రావచ్చు, పేషెంట్ నడుచుకుంటేనే రావచ్చు, లేదా గుండె ఆగిపోయినే రావచ్చు. సో అట్లా గుండె ఆగిపోయి వచ్చినప్పుడు మనం పేషెంట్కి ఇమీడియట్గా సిపిఆర్ అనేది చేస్తాము, అవసరమైతే వెంటిలేటర్లో పెడతాము. సో అలాంటప్పుడు మనకి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్గా డెఫినెట్గా చేసుకోవాలి. సో మనము విత్ ఇన్ 1 month ఆఫ్ స్పాన్ ఇద్దరు వెంటిలేటర్ పేషెంట్స్కి మనం యాంజియోగ్రామ్ చేయడం జరిగింది, స్టెంటింగ్ కూడా వేయడం జరిగింది. ఇద్దరు పేషెంట్స్ మంచిగానే ఇప్పుడు నడుస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. నేను మీకు చూపిస్తాను. ఇది మనం రీసెంట్ గా చేసిన కేసు. సో ఈ పేషెంట్ ఏంటంటే కొన ఊపిరితో వచ్చారనమాట. సో కొన ఊపిరితో వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా ఇంటిబేషన్ చేయడం జరిగింది, వెంటిలేటర్ లో పెట్టడం జరిగింది. సో ఈసీజీ ఎకో చేస్తే పేషెంట్ కి హార్ట్ అటాక్ అనేది నిర్ధారణ అయింది. దాని తర్వాత పేషెంట్ ఇమీడియట్ గా మనం యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. సో యాంజియోగ్రామ్ చేసినప్పుడు కుడిపక్క రక్తనాళం మనం చూసినట్లయితే సో ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి రక్తనాళం ఇటు రావాలి. సో అదంతా బ్లాక్ అయిపోయింది మనకి, ఇక్కడ కంప్లీట్ గా 100% బ్లాక్ అయిపోయింది. సో మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను వీడియో. సో యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది రక్తనాళం నేను మీకు చూపిస్తాను. సో ఇలా మనం వైర్ పంపించేసి వైర్ ని ఫస్ట్ పాస్ చేయాలి. సో వైర్ పంపించిన తర్వాత మనం బెలూన్ డిఫ్లేట్ చేస్తాము. దాని తర్వాత మనం స్టంటింగ్ చేస్తాం. సో ఇది స్టంటింగ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ చూసామంటే ఇది మనకి ఫైనల్ రిజల్ట్. సో మీరు ముందు చూసినారంటే మనకి ఇంతవరకే ఉంది రక్తనాళం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది. సో ఇదంతా మనకి బ్లాక్ అయిపోయింది. మనం ఇది స్టెంట్ వేసేసి ఇది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత రక్తం అనేది చివరి వరకు వెళ్తుంది, రక్తనాళం అంతా మంచిగా ఉంది. పేషెంట్ ఒక 2 days తర్వాత ఇంప్రూవ్ అయ్యారు. ఈవెన్ వెంటిలేటర్ పేషెంట్స్ కూడా 2 days లోనే ఇంప్రూవ్ అయ్యారు. సో మనం డిశ్చార్జ్ చేసేసాం. సో ఇది ఒక పేషెంట్. కమింగ్ టు ద నెక్స్ట్ కేస్, ఇది మనకి ఇంకొక పేషెంట్ అనమాట. ఇంకో పేషెంట్, ఆ పేషెంట్ కి అయితే బీపీ ఉన్నాయి, షుగర్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది. వచ్చినప్పుడు బాగా ఆయాసంతో వచ్చారు, ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. మనం వెంటిలేటర్ లో పెట్టాం పేషెంట్ ని. వెంటిలేటర్ లో పెట్టిన తర్వాత పేషెంట్ ని మనకి డయాలసిస్ కూడా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే 2 కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి, తీసుకునే జరిగింది. ఆ టైంలో మనం గుండెకి సంబంధించిన టెస్టులు చేస్తే హార్ట్ అటాక్ కూడా ఉంది అనేసి మనకి నిర్ధారణ అయింది. దాని తర్వాత పేషెంట్ ని మనం యాంజియోగ్రామ్ తీసుకున్నాం, వెంటిలేటర్ లోనే తీసుకున్నాం. యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకి పేషెంట్ కి ఇలా ఉంది అనమాట. సో ఇటు పక్క ఎడం పక్క 2 రక్తనాళాలు ఉంటాయి, ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఈ రక్తనాళం చూస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 90% బ్లాక్ అయ్యింది. సో ఇది రక్తనాళం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు చూస్తే మనకి ఇక్కడ వరకు ఉంది. ఈ రక్తనాళం అంతా బాగుంది, ఇది ఉంది. ఇక్కడైతే బాగా సన్నబడింది, ఇక్కడ ఆల్మోస్ట్ 90% బ్లాక్ అయింది పేషెంట్ కి. ఆ పేషెంట్ ని కూడా మనము స్టెంటింగ్ తీసుకున్నాం. సో స్టెంటింగ్ తీసుకుని ఇది బెలూన్ పెట్టి ఓపెన్ చేసాము. దాని తర్వాత స్టెంట్ పెట్టి ఓపెన్ చేసాము. సో పేషెంట్ కి చిన్నగానే ఉంది లీజన్, సో లెంత్ తక్కువే ఉంది కాబట్టి చిన్న స్టెంటే తీసుకున్నాం. సో మనం ఏంటంటే మనకి బ్లాక్ 90% ఉన్నా 100% ఉన్నా మనకి లెంత్ వచ్చేసి తక్కువ ఉంటే స్టెంట్ కూడా చాలా చిన్నగా తీసుకున్నాం. సో పేషెంట్ 90% బ్లాక్ ఉన్నా కూడా లీజన్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి చిన్న స్టెంటే తీసుకున్నాం. సో స్టెంట్ తీసుకున్న తర్వాత మనం ఇది స్టెంట్ డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. మీకు ఫైనల్ గా చూపిస్తాను ఎలా జరిగింది ఇచ్చిన తర్వాత. సో ఇది ఫైనల్ గా స్టెంట్ వేసిన తర్వాత సో మనకి ఎంత వెజల్ ఓపెన్ అయింది, సో ఎంత రక్తం ఉంది, సో ఇంత వెజల్ మనకి ఇట్లా ఉంది. సో మనకి స్టెంట్ వేయక ముందు అదే రక్తనాళం మనం చూస్తే ఇలా ఉంది, స్టెంట్ వేయక ముందు ఇది, స్టెంట్ వేసాక మనకి ఎలా ఉంది అనేది ఇది, స్టెంట్ వేసిన తర్వాత ఇది. ఓకే, సో అశ్విని హాస్పిటల్లో వీఆర్ టేకింగ్ ఎవ్రీ పాసిబుల్ కేస్ అండ్ ఎవ్రీ రిస్క్ కేస్. ఈవెన్ సికేడి పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ ఉండి మనకు స్టెంటింగ్ అవసరం ఉన్నా మనం తీసుకుంటున్నాము, వెంటిలేటర్ పేషెంట్స్ కూడా మనం తీసుకుంటున్నాము. ఎందుకంటే వీ హ్యావ్ ఏ టీమ్. సో మనకి కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అంత ఫిజిషియన్ అంత టీమ్ ఉన్నారు కాబట్టి సో వీఆర్ టేకింగ్ ఎవ్రీ కేస్ అండ్ ఎవ్రీ రిస్క్ కేస్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ.